ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఒక మాటను మీ ముందుకు తీసుకురావడానికి ఆశపడతా ఉన్నాను. నా వెనకాల ఉన్నది వరి చేను. వరి చేను పంట కోయాలంటే, ధాన్యం రావాలంటే వరే నాటాలి. లేదా వరే విత్తాలి. దానికి సంబంధించిన విత్తనాలే విత్తినప్పుడు ఆ పంటను మనం కోయగలుగుతాం. ఇప్పుడిక్కడ వరికి సంబంధించిన విత్తనాలు నాటి మొక్కజొన్న కోయాలంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటది. లేదా వరి విత్తనాలు జల్లి చెరుకు కోయాలంటే అసలేమన్నా ఆలోచన ఉందా అని అడుగుతాం. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం కదా! గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో అదే మాట రాయబడింది. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మరి మన జీవితంలో ఏది విత్తుతామో అదే కోస్తాం. నువ్వు ద్వేషాన్ని విత్తితే ద్వేషమే కోస్తావు. నువ్వు ప్రేమను విత్తితే ప్రేమను కోస్తావు. నువ్వు కల్మషాన్ని విత్తితే కల్మషాన్నే కోస్తావు. నువ్వు సమాధానం విత్తితే సమాధానాన్ని కోస్తావు. నువ్వు భక్తిని, ప్రార్థనను, విశ్వాసం విత్తితే వాటికి సంబంధించిన ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు. అంతేగాని దేవునికి అయిష్టంగా జీవించి ఆశీర్వాదాలు పొందుకోవడం అనేటువంటిది అసాధ్యం గదా! ఏది విత్తుతామో అదే కోస్తాం. జాగ్రత్త మనం ఏం విత్తుతున్నామో ఆలోచన చేసుకుందాం.